రాష్ట్ర ప్రగతికి మహిళల అభివృద్ధి సంక్షేమమే ప్రధానమని, కాబట్టే మహిళలకు అన్నిటా అగ్రస్థానం కల్పించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలను అమలు చేశారని, మహిళలంతా ఏకతాటిపై నిలబడి ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్మోహన్ రెడ్డిని నిలుపుకోవాలని కాకినాడ ఎంపీ పీఠాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ పిలుపునిచ్చారు. గొల్లప్రోలు ఆర్యవైశ్య ఫంక్షన్ హాల్లో గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలోని 381 డ్వాక్రా సహాయక సంఘాలకు సంబంధించిన 3810 మంది సభ్యులకు నగర పంచాయతీ చైర్పర్సన్ గండ్రేటి మంగతాయారు అధ్యక్షతన జరిగిన వైఎస్ఆర్ ఆసరా రుణమాఫీ పథకం 4వ విడత కార్యక్రమానికి కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా కార్యక్రమాన్ని ఉద్దేశించి కమిషనర్ సత్యనారాయణ, వైసీపీ నేతలు పలువురు ప్రసంగించారు. అనంతరం పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ మాట్లాడారు. ఈ సందర్భంగా డ్వాక్రా సహాయక సంఘాలకు వైఎస్ఆర్ ఆసరా పథకంలో వర్తించిన సుమారు 3,64,00,000 రూపాయలకు చెందిన నమూనా చెక్కును ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, ఎమ్మెల్యే పెండెం దొరబాబు చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మొగిలి విమలాబాబ్జీ, నగర పంచాయతీ కౌన్సిలర్లు, జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అన్నుబాబు, వైసీపీ నాయకులు జ్యోతుల భీముడు, దాసం లోవబాబు, గండ్రేటి రాము, రావుల మాధవరావు, కొత్తెం దత్తుడు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఇక్కడే పుట్టినటువంటి వ్యక్తిగా, మీ మనిషిగా ఇప్పటి వరకు ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో శాసనసభ్యుడిగా చేసిన తర్వాత ఎక్కడా కూడా త్రికరణ శుద్ధిగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా గౌరవ ముఖ్యమంత్రి ఏ రకంగా చేశారో అవన్నీ కూడా త్రికరణ శుద్ధిగా కిందకి చేరవేస్తూ ఈ రోజు వరకు కూడా మీ యొక్క అభిమానాన్ని చూడగలిగినటువంటి వ్యక్తిగా, రాబోయే రోజుల్లో కూడా నేను రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా మీ అందరికీ కూడా ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటాను అని చెప్పేసి వేదిక ద్వారా మీ అందరికీ కూడా ఏ సమస్య ఉన్నా నేను ఉన్నాను అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశం కల్పించినటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, కాబట్టి మన పరపతిని నిలబెట్టింది జగనన్న ప్రభుత్వం. ఇవి మనం ఆలోచించాలి. మీ సంఘాల సమావేశం పట్టుకోండి. సమావేశంలో ఈసారి ఇప్పుడు జరగబోయే మీకు ఈ నెల అయిపోతుంది జనవరి, రేపు ఫిబ్రవరి నెలలో మీరు వేసుకునే సమావేశంలో మిగతా విషయాలు ఏం కాదు, మీ యొక్క జీవితాలకి సంబంధించిన విషయాలు మీరు చర్చించుకోవాలి. 2019కి ముందు ఏం జరిగేవి, 2019 తర్వాత ఏం జరుగుతున్నాయి, 2019కి ముందు ఎలా జరిగేవి, 2019 తర్వాత ఎలా జరుగుతుంది, 2019కి ముందు పేదవాడికి ఏ గౌరవం ఉండేది, 2019 తర్వాత పేదవాళ్ళకి ఏ గౌరవం వచ్చింది, 2019కి ముందు పథకాలు ఎలా ఏ తీరున ఎన్ని మాత్రమే ఇచ్చేవారు, 2019 తర్వాత ఎన్ని పథకాల సంఖ్యలు పెరిగే ఎలా పట్టుకొచ్చి ఇస్తున్నారు అనేది కూడా మనం అందరం బేరీ చేసి